పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈనాటి ధ్యానాంశం యువకుల స్నేహితుడు పునీత డాన్ బోస్కో గారు. యువకులను దేవుడు డాన్ బోస్కో ద్వారా ఎన్నుకోవడం జరిగింది. డాన్ బోస్కో జీవితాన్ని చూసినట్లయితే ఆగస్టు 16, 1815 సంవత్సరంలో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించి ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు తను 2 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. ఆయన తల్లి మార్గరెట్ ఆయనని చదివించడానికి ఇష్టపడ్డది. ఎంతో పేదరికంలో ఉన్నప్పటికీ కుమారుణ్ణి చదివించడానికి ఎంతగానో కృషి సల్పింది. ప్రియులారా, డాన్ బోస్కో గారి జీవితం అద్భుతాలమయం. ఆయన 9-10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఆయన ఒక దర్శనాన్ని చూశాడు. ఏంటంటే, కొన్ని గొర్రెలు ముందు పరిగెడుతున్నాయి, దాని వెనకాల తోడేళ్లు పరిగెడుతున్నాయి. ఈ దర్శనం మరియ తల్లి చూపించింది. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన అడుగుతాడు, అమ్మా దీని అర్థం ఏమిటి అని. సో లోకంలో అనేక మంది నశించిపోతున్నారు, నీవు ఒక గురువుగా పని చేయగలవా అని ఆ తల్లి ప్రేరణ ద్వారా ఆయన గురుత్వ చదువుకి శ్రీకారం చుడతారు. అయితే డాన్ బోస్కోకి కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి. మొదటగా మ్యాజిక్ చేయడం. ఆ మ్యాజిక్ చేస్తూ అనేక మంది యువకులను ఆకర్షించడం, ఇవన్నీ కూడా చిన్ననాటి నుండి నేర్చుకున్నాడు. ఆయన తన తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా అనేక మంది అనాథ యువకులకి తండ్రిగా నిలబడి ఉన్నాడు. ప్రియుల, ముఖ్యంగా స్ట్రీట్ చిల్డ్రన్ అందరినీ కూడా ఆయన ఆకర్షించడం, వాళ్ళ కొరకే ఆయన సేవ చేయడం, ఇవన్నీ కూడా ధ్యేయంగా పెట్టుకున్నారు. అయితే మార్గరెట్ మరియకి అర్థం చెప్పి తన కళకు ఈ రీతిగా దర్శనాన్ని చూసిన తర్వాత తల్లితో తను గురుత్వ చదువుకు వెళ్తానని అన్నప్పుడు తల్లి ఎంతగానో మరియ తల్లి ఎడల ప్రత్యేకమైన భక్తిని కనపరచమని చిన్ననాటి నుండి జపమాలను జపించడం డాన్ బోస్కో గారికి నేర్పించింది. తల్లి అడుగు జాడల్లో నడుస్తూ ఆ తరువాత ఆయన గురుత్వ జీవితానికి వెళ్ళినప్పుడు ఆ గురుత్వ జీవితాన్ని చక్కగా పూర్తి చేసుకొని ఆయన ఒక మంచి గురువుగా ఎదిగి ఉన్నారు. ప్రియులారా, ఆయన గురువు అయిన దగ్గర నుండి కూడా అనాథ పిల్లల కొరకు, వీధిలో ఉన్న పిల్లల కొరకు నిరంతరం తప్పించేవాడు. యువకులందరినీ కూడా ఆకర్షిస్తూ తన దగ్గర ఉన్న మ్యాజిక్ ద్వారా ఆకర్షిస్తూ వాళ్ళని దేవుని మార్గంలో నడిపించడానికి ఎంతగానో ఆయన కృషి సల్పేవారు. నేను ఈ యువకుల కొరకే ఉన్నాను, వాళ్ళ కొరకు ఎటువంటి కష్టానన్నా భరిస్తాను, వాళ్ళని అందరినీ దేవుని వైపు నడిపిస్తానని కంకణం కట్టుకున్నారు పునీత డాన్ బోస్కో గారు. అయితే ఆయన 2 సంస్థలను స్థాపించారు. సలేషన్ సభని గురువుల కొరకు, అలాగే మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అని డాటర్స్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అని సభని మఠకన్యల కొరకు స్థాపించడం జరిగింది. ఆయన నిరంతరం ఆయనలో ఉన్న గొప్ప ప్రేమ, మరియ తల్లి ఎడల గొప్ప ప్రేమను కనపరిచేవారు. ఆయన మోకాళ్ళ మీద ఉండి జపమాల పూర్తయ్యే వరకు కూడా ఆ రీతిగా మరియ తల్లిని అర్థించేవారు. ప్రియులారా, సో ఈ డాన్ బోస్కో గారు తూరిన్ పట్టణంలో ఆయన మరియ తల్లికి ఒక పెద్ద దేవాలయం నిర్మించాలని ఆయన కోరికను కలిగి ఉన్నప్పుడు అది విచారణ గురువులకి వ్యక్తం చేసిన తర్వాత, అక్కడున్న మిగతా గురువులకి వ్యక్తం చేసిన తర్వాత వాళ్ళందరూ అడుగుతారు, నీ దగ్గర ఎంత ధనము ఉంది అంటే, నా దగ్గర పెద్ద ధనము లేదు. మరి ధనము లేనప్పుడు అంత గొప్ప ఆలయాన్ని ఎలా నిర్మించగలవు అని వాళ్ళు నవ్విపోయారు. అయినప్పటికీ కూడా డాన్ బోస్కో గారు మరియ తల్లి ఎడల భక్తి కలిగి ప్రతిరోజు జపమాలను విడవకుండా జపిస్తూ ఆయన పురవీధుల్లో ఆయన వెళుతున్నప్పుడు ఆయన్ను చూసిన తర్వాత ఆ దేశపు రాణి ఒకసారి ఆయన్ను చూసి, ఏంటి ఫాదర్, మీకు ఏదైనా అవసరం ఉందా అని అడగడం జరుగుతుంది.
అవును, మరియ తల్లికి ఒక పెద్ద దేవాలయం నిర్మిస్తాను అన్నప్పుడు ఆవిడ సహాయం చేస్తుంది. అక్కడ నుండి డాన్ బోస్కో గారికి అంచెలంచెలుగా సహాయం అందుతుంది. ఇప్పటికీ ఇటలీలో అతిపెద్ద దేవాలయం తూరిన్ పట్టణంలో ఉండడం మనం చూస్తున్నాం ప్రియులారా. సో మరియ తల్లి ఎడల ప్రత్యేకమైన భక్తిని కనపరిచిన గురువు పునీత డాన్ బోస్కో గారు. అంతేకాక ఆయన యువతీ యువకుల కొరకు ఎంతగానో కృషి సలుపుతున్న గురువు పునీత డాన్ బోస్కో గారు. ఆయన హయాములోనే మనం చూసినట్లయితే అనాథ పిల్లల కొరకు, అలాగే వీధి పిల్లల కొరకు ముఖ్యంగా ఆయన బోర్డింగ్లు స్థాపించి అనేక మందిని బోర్డింగ్లో చేర్చి ఆ పిల్లలకి వాళ్ళలో ఉన్న నైపుణ్యాలు వెలికితీసి వాళ్ళందరినీ దేవుని వైపు నడిపించడానికి, మరికొంతమందిని గురుత్వ జీవితం వైపు నడిపించడానికి ఆయన ఎంతగానో కృషి సల్పి ఉన్నారు. అవును ప్రియులారా, యువతలో ఉన్న శక్తిని ఆయన వెలికితీస్తూ వాళ్ళని ఏ రీతిగా దేవుని వైపు నడిపించాలని చూసిన ఏకైక గురువు పునీత డాన్ బోస్కో గారు. అందుకే ఆయన హయాములోనే మనందరికీ తెలిసిన పునీతుడు పునీత డొమినిక్ సావియో గారు. ఆయన హయాములోనే మనం చూస్తాం ఆయన ఎంతగానో పరిశుద్ధతలో ఎదగాలని ప్రయత్నిస్తూ ఆయన ఉన్నారు. ఒకసారి డొమినిక్ సావియో గారిని అడుగుతారు డాన్ బోస్కో గారు ప్లే గ్రౌండ్లో ఉన్నప్పుడు, ఒకవేళ ఇప్పుడు నీకు ఇక్కడ మరణం వస్తే ఏం చేస్తావు డొమినిక్ అని అడిగినప్పుడు, ఫాదర్, నేను ఫుట్బాల్ ఆడుతూ స్వర్గంలోకి నేను వెళ్ళిపోతాను అన్నాడు. చూడండి, డాన్ బోస్కో గారి యొక్క పరిరక్షణలో ఉన్న పునీత డొమినిక్ సావియో గారు ఆత్మీయంగా ఎంత సిద్ధపడి ఉన్నారో మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఓ పక్క అనాథ బాలులను ఆయన ఆదుకుంటూ వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళ శక్తియుక్తులను బయటికి తీస్తూ, మరొక ప్రక్క కొంతమందిని దేవుని మార్గంలో నడిపించిన యువకుల స్నేహితుడు, యువకులకు తండ్రి అయిన పునీత డాన్ బోస్కో గారు. ఆయన పండుగని ఈరోజు మనం కొనియాడుతున్నాం. ఆయన స్ఫూర్తిని మనం కూడా కలిగి ఉండాలి. ప్రత్యేకమైన మరియ తల్లి ఎడల భక్తి, దేవుని ఎడల ప్రేమ ఆయన ఎంతగానో సేవ చేయడానికి దోహదపడింది ప్రియులారా. మనం దేవుని సేవ చేయాలి అంటే మొదటగా దేవుని మీద అపారమైన భక్తిని కలిగి ఉండాలి. డాన్ బోస్కో గారు దేవుని ఎడల ప్రేమ, అమ్మ ఎడల భక్తి, ఈ రెండు కలిపి ఆయన్ని ఒక గొప్ప పునీతునిగా తీర్చిదిద్దాయి. నేను యువకుల కోసమే ఉన్నాను, నేను యువకుల కోసం పాటుపడతాను, అవసరమైతే యువకుల కోసం నేను నా జీవితాన్ని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అంటారు పునీత డాన్ బోస్కో గారు. కాబట్టి ప్రియులారా, ఈనాడు మన దేవాలయంలో ఉన్న యువతీ యువకుల ఎడల మనం ఎటువంటి ప్రేమను కనపరుస్తున్నాం ఒక్కసారి పరిశీలించుకుందాం. మన యువతీ యువకులే రానున్న పరలోక రాజ్యానికి, దైవరాజ్య విస్తరణకు వాళ్ళు ఆయుధాల్లా మనం వాళ్ళను వినియోగించుకొని దేవుని యొక్క బిడ్డలుగా తీర్చిదిద్దడమే మన ప్రధాన లక్ష్యంగా చేయాలి. కాబట్టి మరియ తల్లి ఎడ్ల భక్తి, యువతీ యువకుల ఎడ్ల ప్రేమ ఆయన్ని ఒక గొప్ప పునీతినిగా మార్చి ఉన్నాయి. అందుకే యువజన బాంధవుడు లేకపోతే యువకుల తండ్రి డాన్ బోస్కో గారు అంటాం. కాబట్టి ఈనాడు పునీత డాన్ బోస్కో గారి పండుగ సందర్భంగా మీ అందరికీ పునీత డాన్ బోస్కో పండుగ శుభాకాంక్షలు. ఆయన స్ఫూర్తిని మనం కలిగి ఉండి దేవుణ్ణి ప్రేమిస్తూ మరియ తల్లి ఎడ్ల భక్తితో మనం కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మారుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.